హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్యోటో ప్రోటోకాల్ గురించి డిస్కస్ చేద్దాం. వాతావరణంలోకి హరితగృహ వాయువుల విడుదలను నియంత్రించే దిశలో అంతర్జాతీయంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ హరితగృహ వాయువులు వాతావరణాన్ని అంటే భూతాపాన్ని పెంచేస్తున్నాయి, గ్లోబల్ వార్మింగ్ పెంచేస్తున్నాయి. కాబట్టి ఈ హరితగృహ వాయువుల యొక్క పరిమాణం తగ్గాలి. భూగోళాన్ని భూతాప ప్రమాదాల నుంచి రక్షించడం కోసం 1997లో జపాన్లోని క్యోటో నగరంలో ఒక అంతర్జాతీయ సమావేశం నిర్వహించబడింది. సెప్టెంబర్ 2011 నాటికి 191 దేశాలు క్యోటో ప్రోటోకాల్ తీర్మానంపై సంతకాలు చేసి ఆమోదించాయి. ఆ తీర్మానం ప్రకారం 2008-12 నాటికి వాతావరణంలోకి హరితగృహ వాయువుల విడుదలను 1990 స్థాయికి తగ్గించడం లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. స్టే ట్యూన్డ్. బయాలజీ ఫర్ డిఎస్సి.